లోక్సభ ఎన్నికల్లో మెజార్టీ సిట్టింగ్లను మార్చాలని గులాబీ బాస్ కేసీఆర్ భావిస్తున్నారా? అందుకే అభ్యర్థులను చివరి నిమిషంలో ఎంపిక చేయాలని నిర్ణయించారా? వీర విధేయులకే ఈ దఫా టికెట్లు ఇవ్వాలనే యోచనలో ఉన్నారా? ఎట్టి పరిస్థితుల్లో ప్రలోభాలకు లొంగని వారనే పార్లమెంటుకు పంపాలని ఆలోచిస్తున్నారా? కేసీఆర్ పార్లమెంటు ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో 105 మంది అభ్యర్థులను 3 నెలల ముందే ఎంపిక చేసిన కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. 2-3 రోజుల్లో లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. అయినా ఇప్పటి వరకు ఎంపీ అభ్యర్థులపై ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదు గులాబీ బాస్. పైగా పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. అక్కడ కూడా అభ్యర్థుల పేర్లను ప్రస్తావించవద్దని నిర్ణయించారు. పార్టీని విజయపథం వైపు నడిపే విధంగా కేటీఆర్ కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నారు. నియోజకవర్గ పరిధిలో పార్టీ బలం, ప్రత్యర్థుల ప్రభావం వంటి అంశాలపైనే ప్రధానంగా దృష్టి సారించారు. ఫలానా అభ్యర్థి బరిలో ఉంటారని పరోక్షంగా కూడా సంకేతాలు ఇవ్వొద్దని కేసీఆర్ సూచించినట్లు సమాచారం. సిట్టింగ్ అభ్యర్థులు ఉన్న చోట, సీటు కోసం పోటీ లేని చోట అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉన్నా ఎందుకు తాత్సారం చేస్తున్నారనేదే ఇప్పుడు గులాబీ పార్టీలో చర్చనీయాంశమైంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లా మినహా అన్ని స్థానాల్లో టీఆర్ఎస్దే హవా. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ కనీసం దరిదాపుల్లో లేదు. బలమైన వ్యూహంతోనే కేసీఆర్ అభ్యర్థుల ప్రకటనలో ఆలస్యం చేస్తున్నారని తెలుస్తోంది. భవిష్యత్ రాజకీయాల దృష్టిలోనే ఆయన ఇలా వ్యవహరిస్తున్నట్లు పలువురు పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత ఏ కూటమికి స్పష్టమైన మెజార్టీ రాదన్న అంచనాలో కేసీఆర్ ఉన్నట్లు సమాచారం. స్పష్టమైన మెజార్టీ రాని పక్షంలో ఇతర పార్టీ నుంచి ఫిరాయింపులకు అధిక ప్రాధాన్యతనిస్తారు. మరీ ముఖ్యంగా అతిపెద్ద పార్టీగా అవతరించే బీజేపీ ఫిరాయింపు రాజకీయాలకు తెరలేపి ఇతర పార్టీల ఎంపీలపై వల విసిరే ప్రమాదం ఉందని కేసీఆర్ అంచనా వేస్తున్నారు. అధికార పార్టీగా బీజేపీకి ఈ విషయంలో అడ్వాంటేజ్ ఉందని గులాబీ బాస్ అనుమానిస్తున్నారు. టీఆర్ఎస్ తో సహా ప్రాంతీయ పార్టీలు తమ ఎంపీలను కాపాడుకోక తప్పని పరిస్థితి తలెత్తే అవకాశం ఉందని భావిస్తున్నారు. అందుకే పార్టీకి వీర విధేయులుగా ఉండి అన్ని రకాల రాజకీయ ఒత్తిళ్లను తట్టుకోగలిగే వారికే ఈ దఫా టికెట్లు ఇవ్వాలని యోచిస్తున్నారు. వ్యాపారాలు, ఇతరాత్ర అవసరాలున్న ఎంపీలైతే కేంద్రానికి సులువుగా లొంగిపోతారు. రాజకీయ పరమైన ఒత్తిడి, పదవుల ఆశతో ప్రలోభాలకు గురయ్యే అవకాశం ఉంది. అందుకే ఇలాంటి వారికి కాకుండా అన్నింటినీ ఎదుర్కొని పార్టీ లైన్ను దాటని వారినే అభ్యర్థులుగా ఎంపిక చేయాలన్న యోచనలో కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఎంపీలు ఎవరన్నా ఫిరాయింపు రాజకీయాలకు పాల్పడితే టీఆర్ఎస్ గట్టిగా ప్రశ్నించలేదు. తెలంగాణలో ఫిరాయింపు రాజకీయాలు చేస్తున్న టీఆర్ఎస్ కేంద్రాన్ని ప్రశ్నించే పరిస్థితి ఉండదు. ఇక్కడ ఎమ్మెల్యేలు చెప్పినట్లుగానే అక్కడ ఎంపీలు అభివృద్ధి కోసమే కేంద్రంలో చేరామని సమర్థించుకోవచ్చు. అప్పుడు ఎంపీలకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ చేసేదేమీ ఉండదు. అందుకే ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా బీజేపీతో సంబంధాలున్న సిట్టింగులకు, ఒత్తిళ్లకు గురయ్యే నేతలకు ఈ దఫా టికెట్లు ఇవ్వొద్దని కేసీఆర్ యోచిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో తన మాటను జవదాటని నేతలకే టికెట్లు కేటాయించాలనే యోచనలో ఉన్నారు ఆయన. అభ్యర్థుల ఎంపికపై ఆచితూచి అడుగులు వేస్తున్నారు గులాబీ బాస్. దీంతో అభ్యర్థుల ఎంపిక ఆలస్యమవుతోంది. అయితే ఇప్పుడు సిట్టింగులకు, సీనియర్లకు టికెట్లు నిరాకరిస్తే వారికి బీజేపీ వల విసిరే అవకాశం ఉంది. అందుకే విపక్షాలు అభ్యర్థులను ప్రకటించాక చివరి నిమిషంలో క్యాండిడేట్స్ ను ప్రకటిస్తే ఎలాంటి చిక్కు ఉండదని కేసీఆర్ తలపిస్తున్నారు. అందుకోసమే అభ్యర్థుల ఎంపికలో అసెంబ్లీ ఎన్నికల మాదిరిగా దూకుడుగా ప్రదర్శించకుండా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు పార్టీ సీనియర్లు అభిప్రాయపడుతున్నారు.